హలో గైస్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ డిమోన్స్ 530 ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఫ్రిక్షన్ గురించి చూడబోతున్నాం. ఫ్రిక్షన్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, ద ఫోర్స్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్. ఏవైనా రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉంటే ఆ ఫోర్స్ని మనం అప్లై చేసే పుషింగ్ ఫోర్స్ని అపోజ్ చేసేది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్. సపోజ్ ఒక బ్లాక్ గ్రౌండ్ సర్ఫేస్ పైన ఉందనుకోండి. ఎ పర్సన్ పుషింగ్ ద బ్లాక్ అనదర్ సైడ్ అండ్ ద ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ టు ద ఆపోజిట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బ్లాక్. ఓకే, మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో దానికి ఆపోజిట్గా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. నార్మల్గా ఒక బ్లాక్ గ్రౌండ్ సర్ఫేస్ పైన ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఫ్రిక్షన్ ఫోర్స్, ఒక నార్మల్ ఫోర్స్ అప్లై అవుతాయి. నార్మల్ ఫోర్స్ అంటే ఎంజీ. ఓకే, అండ్ ఫ్రిక్షన్ ఫార్ములా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ ఫార్ములా ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. మోస్ట్ ఆఫ్ ద ఎంసెట్ క్వశ్చన్స్ అండ్ సమ్ అదర్ న్యూమెరికల్ క్వశ్చన్స్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని వస్తాయి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంజీ లాగా రాసుకోవచ్చు అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్. ఎన్ అంటే ఏంది? ఎంజీ. ఎన్ ప్లేస్లో ఎంజీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఎఫ్ అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎం అనేది మాస్, జీ అనేది గ్రావిటేషన్ అండ్ లాస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. ఓకే, ఒక న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం దీనిపైన క్వశ్చన్స్. ఓకే, numerical problem. A block of mass 5 kg is placed on a rough horizontal surface. If mu అంటే coefficient of friction 0.4, then find the friction force. G అనేది ఆప్షనల్, 10 అయినా తీసుకోవచ్చు, 9.8 అయినా తీసుకోవచ్చు. యాజ్ పర్ ద క్వశ్చన్ దే మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. ఫార్ములా మనకు తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. మ్యూ ప్లేస్లో 0.4 సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఎం ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద బాడీ బ్లాక్ 5. జీ ప్లేస్లో అక్కడ క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ ప్లేస్ చేశాను. టోటల్ మనం ప్రోడక్ట్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఆన్సర్ పక్కన న్యూటన్ సింబల్ పెట్టాలి. ఓకే, 0.4 into 5 into 10 is equals 20 న్యూటన్స్. ఎందుకంటే ఫోర్స్ ఈజ్ మెజర్డ్ ఆల్వేస్ ఇన్ న్యూటన్స్. ఓకే, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ న్యూటన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg రెస్ట్ ఆన్ హారిజంటల్ సర్ఫేస్. హారిజంటల్ సర్ఫేస్ పైన ఒక బాడీ ప్లేస్ చేసినాం అనుకుందాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.25. ఫైండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. చూడండి, జీ ఇక్కడ 10 ఇచ్చిండు, 9.8 ఇచ్చిండు. యాజ్ పర్ ద క్వశ్చన్ దే మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ అని చెప్పినాం మనం. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. ఈ ఫార్ములా మనకు తెలుసు. సేమ్ అన్ని టర్మ్స్ ఉన్నాయో లేదో చూసుకొని ఆ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. 0.25 ఇంటూ 2 ఇంటూ 9.8. వచ్చిన ఆన్సర్ పక్కన న్యూటన్స్ పెట్టాలి. న్యూటన్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఫోర్స్. ఓకే, 4.9 న్యూటన్స్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బ్లాక్ ఈజ్ 10 న్యూటన్స్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఏ బ్లాక్ ఈజ్ 4 kg, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ రివర్స్లో అడిగాడు. ఇక్కడ మనకు ఫ్రిక్షన్ కనుక్కోమని, ఫ్రిక్షన్ ఆల్రెడీ ఇచ్చేసి 10 న్యూటన్స్ అని. మనం కనుక్కోవాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, ఫార్ములా సేమ్ రాసేయండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. మ్యూ కావాలి కాబట్టి మన ఎంజీని అక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎఫ్ ప్లేస్లో ఎఫ్, ఎం ప్లేస్లో ఎం, జీ ప్లేస్లో జీ సబ్స్టిట్యూట్ చేసేసి మనం ప్రాసెస్ చేస్తే మనకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.25. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ మొత్తం 4 ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్.
Static friction, the force of friction which is introduced when there is no relative motion between the two bodies. ఓకే, గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఏదైనా బ్లాక్ అన్న కావచ్చు, రెండింటి మధ్యలో నో రిలేటివ్ ఫోర్స్ అంటే దట్ బాడీ నైదర్ మూవ్స్ నార్ ఎనీ వన్ యాక్ట్స్ ఎనీ ఫోర్స్ ఆన్ ఇట్. అప్లైస్ ఎనీ ఫోర్స్. ఓకే, ఇంకొక కీ పాయింట్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. ఎగ్జామ్లో అడుగుతాడు ఒక్కోసారి ఎంసెట్లో కానీ ఎక్కడన్నా అడగచ్చు మేబీ. విచ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అంట. సింపుల్గా స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పచ్చు. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడవుతుందంటే when the applied force on its body is such that body is about to slide. ఆ బాడీ ఎప్పుడైతే ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ నుంచి స్లైడ్ అవుతున్నప్పుడు ద ఫ్రిక్షన్ ఆఫ్ స్టాటిక్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ నోన్ యాజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కైనెటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ద ఫ్రిక్షన్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ వెన్ ఎ బాడీ స్లైడ్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అదర్ బాడీ. ఓకే, ఒక బాడీ అనేది ఇంకో అనదర్ సర్ఫేస్ పైన స్లైడ్ అవుతున్నప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ దానిపైన యాక్ట్ అవుతుంది. ఇంకో కీ పాయింట్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఆ పేర్లో అర్థమైపోతుంది చూడండి. రోలింగ్, ఎప్పుడైతే ఒక బాడీ అనదర్ సర్ఫేస్ పైన రోల్ అవుతుందో అప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది ఆ బాడీ పైన. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో ఒక్కోసారి, ద ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అని అడుగుతాడు. ద ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఈ ఆర్డర్ మర్చిపోవద్దు, ఇంపార్టెంట్. అండ్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ప్రాబ్లమ్స్, న్యూమరికల్ క్వశ్చన్స్. A body is just on a verge of sliding down an inclined plane of angle 30 degrees. The coefficient of friction. చూసారా, ఇక్కడ ఇంకో ఫార్ములా వాడినాం మనం, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan theta. క్వశ్చన్లో రిపోజ్ రిపోజ్ అనే వర్డ్ వచ్చినా కూడా ఇదే ఫార్ములా వాడాలి. ఓకే, మ్యూ ఈజ్ ఈక్వల్స్ tan theta. టీటా ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేసేయండి. tan 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/√3. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూద్దాం. చూడండి, ఇంకోటి, ఒకవేళ బాడీ ఎట్ రెస్ట్ పొజిషన్, న్యూమరికల్ క్వశ్చన్ కాకుండా వర్డ్ ప్రాబ్లం, డైరెక్ట్ సెంటెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి. వెన్ అ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఆన్ ఎ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్. హారిజాంటల్ రఫ్ సర్ఫేస్ పైన రెస్ట్ బాడీ ఆల్వేస్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎట్లా యాక్ట్ చేస్తుంది, మనం పుష్ ఒక సైడ్ చేస్తే అది ఆపోజిట్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఓకే, రోలింగ్ ఫ్రిక్షన్ కంపేర్డ్ టు స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏంది, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసినాం కదా మనం. స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్, అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫార్ములాస్ ఇచ్చాను చూడండి, ఈ ఫార్ములాస్ చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు μSN, కైనెటిక్ ఫ్రిక్షన్ FK μKN, రోలింగ్ ఫ్రిక్షన్ FR ఈజ్ ఈక్వల్స్ టు μRN. ఓకే, నేను ఇక్కడ కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకెవరు హెల్ప్ తీసుకున్నా పర్లేదు, ఒకసారి ట్రై చేయండి. యూ మే గెట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్. ఓకే, బేసిక్ ఇది,
బేసిక్ ఇవి అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సాల్వ్ చేసి చెప్పండి. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్లో ఇక్కడ యాక్సిలరేషన్ అడుగుతాడు. యాక్సిలరేషన్ అంటే ఏం లేదు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కాబట్టి ఫోర్స్ ప్లస్లో ఎంఏ సబ్స్టిట్యూట్ చేసి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ వేసేసి ఎంఎం క్యాన్సల్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూజీ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వద్దాం అనుకుంటే ఇక్కడ డైరెక్ట్లో ఫోర్స్ బదులు ఇక్కడ ఈ ఫార్ములాస్ ఉన్నాయి కానీ ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫోర్స్ని మాస్తో డివైడ్ చేస్తే కూడా యాక్సిలరేషన్ మనకు వస్తుంది. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మోర్ వీడియోస్ రావాలంటే. ఓకే, థ్యాంక్ యూ.